దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము. ఈ అధ్యాయములో 21 వచనాలున్నాయి. మొదటి వచనం, అప్పుడు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము. రెండవ వచనం, మేమెక్కడికి పోదుమని వారు నిన్నడిగిన ఎడల నీవు వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను. మూడవ వచనం, యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించియున్నాను. నాలుగవ వచనం, యూదా రాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడునట్లు వారిని అప్పగించుచున్నాను. ఐదవ వచనం, యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీ అందు జాలిపడువాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును? ఆరవ వచనం, యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించియున్నావు, వెనుక తీసియున్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచియున్నాను, సంతాపపడి నేను విసికియున్నాను. ఏడవ వచనం, దేశద్వారములో నేను వారిని చేటతో తూర్పార పట్టుచున్నాను, నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపజేయుచున్నాను. ఎనిమిదవ వచనం, వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా ఉందురు, మధ్యాహ్న కాలమున యవ్వనుల తల్లి మీదికి దోచుకొని వారిని నేను రప్పింతును, పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదికి రాజేతును. తొమ్మిదవ వచనం, 7 కనిన స్త్రీ క్షీణించుచున్నది, ఆమె ప్రాణము విడిచియున్నది, పగటి వేళనే ఆమెకు ప్రొద్దు గ్రుంకియున్నది, ఆమె సిగ్గుపడి అవమానము నొందియున్నది, వారిలో శేషించిన వారిని తమ శత్రువుల ఎదుట కత్తిపాలు చేసెదను, ఇదే యెహోవా వాక్కు. 10వ వచనం, అయ్యో నాకు శ్రమ, నా తల్లి, జగడమాడు వానిగాను దేశస్థులందరితో కలహించు వానిగాను నీవేళ నన్ను కంటివి? వడ్డికి నేను బదులియ్యలేదు, వారు నాకు బదులిచ్చిన వారు కారు, అయినను వారందరూ నన్ను శపించుచున్నారు. 11వ వచనం, అందుకు యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను, కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చెను. 12వ వచనం, ఇనుమునైనను ఉత్తరము నుండి వచ్చు ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరువగలడా? 13వ వచనం, నా జనులారా, మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను. 14వ వచనం, నీ వెరుగని దేశములో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును, నా కోపాగ్ని రగులుకొనుచు నిన్ను దహించును. 15వ వచనం, యెహోవా, నా శ్రమ నీకే తెలిసియున్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము, నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. 16వ వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. 17వ వచనం, సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు, కడుపు మంటతో నీవు నన్ను నింపియున్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. 18వ వచనం, నా బాధ ఏల ఎడతెగనిదాయెను, నా గాయము ఏల ఘోరమైనదాయెను, అది స్వస్థత నొందకపోనేలా? నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వవుదువా, నిలువని జలముల వవుదువా? 19వ వచనం, కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు, వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు.
20వ వచనం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 21వ వచనం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.